ఏం చేస్తున్నావురా నాని? నా పేరు రాచుకున్నాయి. నీకు నీ అన్నయ్య ఉన్నాడమ్మా. సూపర్ ఉంటది. ఓకేనా, మంచిగా ఉంటది. అట్లా చేద్దాం. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు. ఫ్రెండ్స్, మా హీరో ఎర్రగా అయింది, ఇలా బాగా ఏర్పడతలేదు. నిన్న కాళ్ళు మోకాల మీద పడే సీన్ ఉండే, పడికి ఆ మోకాలు ఈ మోకాలు మొత్తం ఎర్రగా అయిపోయినాయి, కమిలిపోయినాయి అన్నమాట. ఈరోజు థర్డ్ డే షూట్. యా, రేపు ఫోర్త్ డే కూడా ఉంది, ఫిఫ్త్ డే కూడా ఉంది. ఎక్కడి ఏంటి అంటే మనం అనుకోవాలి, అనుకోవడానికి ఏముందన్న, నేను అనుకోవచ్చట. అనుకో, పైసలు వస్తాయి అనే ఒక ఊహ బాగుంటది, ఊహించుకోవడానికి కూడా ఎందుకు. అంతేగా అంతేగా జీవన్ ఊహించుకోవాలి. చూడు మీ కలర్ కాంబినేషన్ వీళ్ళు చేయడం వల్లనే మనం అందంగా కనిపిస్తాం అంతే. సో ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇంకో 2 నిమిషాలు అయితే కొట్టేటట్టున్న డైరెక్టర్ పోదు. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ భట్ బ్లాగ్స్ అనమాట. ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఉన్న గంట టంగ్ 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 అని కొట్టండి. రిలీజ్ మంచి మంచి బ్లాగ్స్, సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, ఇట్లాంటి బ్లాగ్స్ అనేది వస్తాయన్నమాట. అయితే ఈరోజు మ్యాట్ అంతా చెప్పింది కదా స్నేహ. ఇవాళ లొకేషన్ పొద్దున్నే మంచి లొకేషన్కి వచ్చినాము. ఈ థర్డ్ డే షూట్. మధ్యలో బజ్జీ డుంబైన మా డైరెక్టరు, ఈయన కోరియోగ్రాఫరు. ఇక్కడ బాగా మాట్లాడతాడు ఆయన, ఈయన హీరో అట్లనమాట. ఆయన అసిస్టెంట్ డైరెక్టరు. ఓకే, ఈమె నందిని మేకప్ ఆర్టిస్ట్ అన్నమాట. ఓకే, ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు మా యాక్టర్లు. ఇవాళ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వ్లాగ్ చూస్తే ఇంకా ఫస్ట్ డే వ్లాగ్ కూడా చూడండి. సెకండ్ డే అవుతుంది, ఫస్ట్ డే అదే అనుకోండి. ఫస్ట్ డే తీద్దామంటే మా స్టోరేజ్ అంతా ఫుల్ అయితే తీయలేకపోయినా. ఓకేనా, మిస్ కాకుండా ఆ వ్లాగ్ కూడా మిస్ కావద్దు. నువ్వు రాకముందు మేము ఇక్కడ లొకేషన్ కి వచ్చినాం. మార్నింగ్ ఈ బర్రెలు పెంచి అతను ఉంటాడు కదా, అతను మేము పాల కోసం వచ్చినాం అనుకున్నాం. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే షూటింగ్ కోసం వచ్చినాం. చీళ్ళ దుంపలు దిగా పాలు తీసుకోవద్దు, ఏం తీసుకోవద్దు, షూటింగ్ వచ్చిందని తిట్టుకుంటున్నాడు కావచ్చు. లేదు బాపు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పటికి చిప్పలకాయ కూడా దింపకొచ్చి ఇచ్చిండు. ఇంకా ఇక్కడ చేసుకోండి, అక్కడ చేసాని లొకేషన్ చూపిస్తుండు. థ్యాంక్ యూ. అట్లా ఉంటాడు రైతు అంటే. ఓకే, రోలింగ్, రెడీ, స్టార్ట్. అమ్మాయి ఒక షాట్ కావాలి కదా, పాట పాడి తీసినావు కానీ ఆ టైమింగ్ అనేది మనకి రావాలి కదా. ఆ హ్యాండ్ మూమెంట్ ఇయ్యకు. ఓకే, దట్ షాట్. ఓకే, రెడీ. నువ్వు మంచి ఇట్లా ఇట్లుందా అట్లా చేతికి. ఓకే, ఓకే, డన్. ప్లేస్ అదా స్నేహ ఇట్లా తిరుగుతా, ఎట్లా తిరుగుతావు? ఓకే, డన్. అబ్బాయి చేయి జారగొట్టిండు అమ్మాయిది, అందుకే టేక్ మళ్ళా 24 టేక్ వచ్చింది. 24 టేక్ నెంబర్ 24 జరుగుతుంది. దాస్ తమ్ముడు చెప్తుండు డైరెక్షన్. ఏం చేస్తున్నావు నాని? నువ్వు నిలబడితే ఎట్లుంది తెలుసు తమ్ముడు, పిల్లర్ లెక్క ఉంది. టిఫిన్లు వచ్చేసి ఇక్కడికి వచ్చేసాయి. ఏంటంటే ఇది ఉప్మాలో చట్నీలో తొక్కు. అదంటే స్నేహకి చాలా ఇష్టం, అందుకే ఇలా ఫుల్గా తింటది. ఇక క్యాబేజ్ చట్నీ ఫుల్ ఇష్టం. అవునా? అయ్యి నీకే మన అన్నావుగా.
అట్లా ఏమంటారు గతి లేక తినాల్సి వచ్చింది అది అట్లా అన్నమాట చోటికి. ఫ్రెండ్స్ మా హీరో ఎర్రగా అయింది, ఇలా బాగా ఏర్పడతలేదు. నిన్న కాళ్ళు మోకాల మీద వాడే సీన్ ఉండే, పడికి ఆ మోకాలు ఈ మోకాలు మొత్తం ఎర్రగా అయిపోయినాయి, కమిలిపోయినాయి అన్నమాట. అట్లా కష్టపడి సాంగ్ చేస్తుండు మా హీరో. ఫలితం ఉంటుంది, నీకు టెన్షన్ పడకు. ఫ్రెండ్స్ రోడ్డు మీద నడి రోడ్డు మీద ఈ కట్టచ్చి పడితే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే తీసి సైడ్కి వేస్తున్నారు. మంచి విషయం. ఎవరైనా గుర్తుంచుకోండి, ఇట్లా రోడ్ల మీద సగం వరకు కట్టెలు రోడ్డు మీదకి వస్తుంటాయి, దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. అందుకని చెప్పేసి మీరు కూడా మంచి మనసుతో తీసి అలా పక్కకి వేస్తారంటే వేరే చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అది చాలా మంచి అలవాటు అన్నమాట. బుగ్గ రాజేశ్వర టెంపుల్ పోయే రూటు ఎల్లారెడ్డిపేట నుంచి లోపలికి వస్తుంది అన్నట్టు. ఇది ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకి నీలగిరి చెట్లు ఉన్నాయి కదా, ఈ లోపల చేద్దామని డిసైడ్ అయిపోయినాం. బాగుంది లొకేషన్ అని. ఇక్కడ డ్యాన్స్ స్టెప్ ఉంటుంది, అది ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాం అన్నమాట. అందుకోసమే ఇక్కడ కార్లు ఆపేసాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి దాస్. అయ్యో కార్ తీసుకొని రా గడికి. ఓకే స్నేహ, ఇందాక నువ్వు పడుకున్నావు, నీకు తెలుసా? నాకు తెలియదనాలి నువ్వు. నువ్వు ఇందాక పడుకున్నావు తెలుసా? తెలీదన్నా. ఎప్పుడు? నీకు తెలియకుండానే అలా పడుకొని పోయావు. నువ్వు చాలా అలసిపోతున్నావు అట్లా. సారీ అన్న, ఇంకోసారి మేము మీకు చెప్పి పడుకో. ఓకే ఓకే డన్. ఓకే దా ముంగట్రా. లొకేషన్ అయితే బాగుంది. పెద్ద పెద్ద నీలగిరి చెట్లు ఉన్నాయి. ఇవి కోసేస్తే లచ్చలు లచ్చలు వస్తాయి పైసలు. ఎప్పుడు కోసుకుంటారు? దాస్ కష్టాలు. తమ్ముని కోసం, తమ్ముని కష్టాలు వేయించుదామని వచ్చిన. నేను నీ కోసం వీడియో తీస్తున్నాను. దెబ్బలు పడతాయిరో అజ్జా, దెబ్బలు పడతాయిరో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. అరే డైరెక్ట్ ఉరికేసాడు. మంటగాడ పెట్టొచ్చి దోస్తులకు ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి, సీరియస్ అయితే ఎవరు ఎడతారో ఎవరేమో అలుగుతారో అని డైరెక్టర్ కష్టాలు చూడండి. దోస్తులను తీసుకొస్తే గట్ల ఉంటుంది. అందుకే ఇక్కడ నుండి పక్క డిపార్ట్మెంట్ రెండు వీళ్ళే వేసుకుంటారు. కానీ వీళ్ళ పేరెంట్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు. చాలా స్వీట్. అసలు ఉప్మా బాగుంది. మేము తినాం కానీ మీ ఇంట్లో ఉప్మా తిన్నాం. మీరు మరీ అంత ఫాస్ట్ ఉరకకండి. ఆమె ఉరికి రావద్దా? ఆమె ఇట్లా లేచే వరకు మీరు ఆడుంటారు. కొంచెం మెల్ల ఊరుకుర్రి. ఆన్నే మెల్లమెల్లగానే ఇట్లా కోతులు లెక్క. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? రెడీ. స్నేహ ఏం చేస్తున్నావురా నాని? ఇక చూడు, నీ పేరే రాశాను. ఏమో నా పేర్లు ఆచుకున్నాయి. ఇలోలు అన్ననా? అన్ననా? నేను ఇంకో వాళ్ళరా బాబు, మరి ఇంకో వదిన పేరు గిట్ట రాస్తున్నావు అని నేను పరిచయం అయినా. చూసారా? వద్దులే అట్లా రాయద్దు. నువ్వు ఎప్పుడు కెమెరా గీస్తా. ఎస్. అయ్యో ఇంతేనన్నా. కెమెరా అమ్మ నాకు కూడా గీయరాదు కెమెరా. అట్లాంటిది నువ్వు గీసావుగా. కెమెరాతోనే కదా అన్న మేము అందంగా కనిపించాం. ఎస్, ఇదన్నమాట ఆర్ట్ బై స్నేహ. నా కోసం
మళ్ళీ ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు చూసుకోవడానికి స్నేహ నా కోసం తింటలేదు, తినది కూడా. ఓన్లీ ఎక్కువ పెట్టిరా, ఎక్కువ అయితే నాకు పాడేయకుండా కింద పడతా ఆగు. ఓకే ఇవాళ బాగా అన్నాము ఫ్రెండ్స్. ఇది బుగ్గరాజేశ్వర టెంపుల్ అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ప్రతి ఎండాకాలమైనా సరే ఏ కాలమైనా సరే ఈ బండ్ల కిందకి నుంచి ఇక్కడ ఎనీ టైం నీళ్ళు వస్తూనే ఉంటాయంట. ఇక్కడ నుంచేసి ఇక్కడ మెయిన్ దేవుడు చూడడానికి చిన్ననే ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ అంట. ఈ నీళ్ళు అనేది ప్రతిసారి అసలు ఎక్కడి నుంచి వస్తాయని ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆ పైన మొత్తం గుట్టు ఉన్నది, ఆ గుట్టలలో మొత్తం కిందికి వెళ్ళి ఇంత కిందికి వెళ్ళి నీళ్ళు వస్తాయి అన్నమాట. గుట్ట కిందికి వెళ్ళి వస్తాయి అన్నమాట. గుట్ట కిందికి వెళ్ళి ప్రతిరోజు రావడం అంటే చాలా అసలు మెయిన్ ఇదా ఇంకా మీద ఉందా కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇంకా మీద ఉన్నది. అయితే గుట్ట మీదకి వస్తాయి. మెయిన్ గర్భగుడి ఇదా అదా ఫ్రెండ్స్. ఇది పోయినా కొద్ది ఇంకా వస్తూనే ఉన్నది, ఎంత దూరం ఉందో కూడా తెలుస్తలేదు. ప్రస్తుతానికైతే నేను ఇక్కడి వరకు వచ్చినాం. అలా ఇంకా లోపలికి వెళ్తే లేట్ అవుతుందేమో. మళ్ళీ ఎప్పుడన్నా దీని గురించి ఒక వ్లాగ్ తీద్దాం సపరేట్గా, బాగుంటుంది. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ఇందులో. ఓకే ప్రస్తుతానికైతే వెళ్దాం. లోపల చాలా లోపలికి ఉన్నట్టున్నది. ఓకే ఫ్రెండ్స్, షూట్ మళ్ళీ లేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ షూటింగ్ అయితే మొత్తానికైతే ఇక్కడ స్టార్ట్ అయిందనమాట, కానీ స్టార్ట్ అవుతలేదు. తిన్నాము వచ్చినాము ముచ్చట్ల మీద అవుతుంది, ఇంకా స్టార్ట్ అవుతలేదు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడము అది ఇది జరుగుతుందన్నమాట. 3 రోజుల నుంచి షూట్ అయ్యేసరికి నడుము టింగు అంటుంది అట్లా. నందిని ఎవరు లేరు ఇక్కడ. ఓకే రైట్ స్టార్ట్ చేద్దాం. ఓకే రెడీయా అది అచ్చా ప్రాణం అంతా నువ్వేనంటాడు కొట్టుకో అంటాడు. ఆమె దొరికినామన్నట్టు లుక్ ఇస్తుంది, ఉన్నప్పుడు ఇక కొట్టేసుకో అన్నట్టు చెయ్యిస్తాడు. ఇట్లా కొట్టబోతుంటది, ఫ్లాట్ అయిపోతుంది. ఇక నా పేరు నీకు నరాల మీద రాయించుకున్నావు అంటది. ఓకే రైట్. చింది రక్తం కారుతుంది చూడండి, తూడిపెత్తుండు. రక్తం కొంచెం కలర్ వేరే ఉంది. టెస్ట్ ఆ వెనక స్మోకర్లు ఇద్దరైతే మస్తు పని చేస్తున్నారు. అంతగానో రక్తం కారణీయకు సార్. ఓకే రైట్. ఇంట్లో కొరియోగ్రఫీ కూడా అవుతుండు జీవన్ భట్ గారు. ఫ్రెండ్స్ మొత్తానికి ఇదే లొకేషన్లో నైట్లో షూట్ చేస్తున్నాం అనమాట. కిందనే నైట్ టేక్స్ అవుతున్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ చాలా మంది ఉన్నాం. పొద్దున్న ఎంతమంది వెళ్తాం. ఒక్క లైట్ వెనుక, ఒకటే లైట్ వెనుక. సినిమాకి వచ్చినట్టు వచ్చారా? అలా ఏదో ఒకటి ఆడ పెట్టేసి ఇంకొకటి తీసుకురా. మరి ఏందనుకుంటున్నావు మా సాంగ్స్ అంటే?
బొమ్మవు నువ్వు అమ్మాయి ఇట్లా గిట్లా ఉన్నావు చూస్తూనే ఉన్నా ఇట్లా ఇట్లా అన్నప్పుడు గిట్లా గిట్లాను చూడాడు ఇట్లా వస్తుంది ఇది యాక్షన్ ప్యాకప్ 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 ఓన్లీ సక్సెస్ఫుల్గా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అద్భుతంగా కేడన్ మూడు రోజుల కష్టం ఈలడితో ఇంకా చాలా రోజులు చేసేది. అభిమానాలు స్నేహ